ఇక్కడ గమనించండి మీరు 72 కేసులు ఫైల్ అయ్యాయి అంటే ఎంతమందికి అన్యాయం జరిగి ఉంటుంది, అంటే ఎంతమంది తాము అన్యాయానికి గురయ్యామని భావించుంటారు, ఎంతమంది తమ గోడు చెప్పుకోవాలనుకున్నా పట్టించుకోలేదు. ఇంతెందుకు మనం అప్లికేషన్ తీసుకుందాం, అప్లికేషన్ స్టార్టింగ్ నుంచే కూడా సిబిఎస్ఈ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోలేని పరిస్థితి అనమాట. సిబిఎస్ఈ చదివిన వాళ్ళు ఇంచుమించు 70,000 మంది దాకా ఉన్నారు. ఆ అభ్యర్థులు ఆ యొక్క సిబిఎస్ఈ అనే ఆప్షన్ అందులో లేకపోవడం, అంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళు మాత్రం ఎడ్జిటీ పెట్టాలంటాం, సిబిఎస్ఈ ఏమో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అది లేకపోవడం, దానికి తగ్గట్టుగా అప్లికేషన్లో మార్పులు చేయకపోవడం వల్ల అభ్యర్థులు నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు. మరి టెట్ డిఎస్సి టెట్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సి పెడతారు అనుకున్నారు. ఆ విధంగా ఎంతోమంది నష్టపోయారు. అభ్యర్థులు టెట్ రాయలేక కొత్తగా బయటికి కోర్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు అప్లై చేయలేకపోయారు. ఇంచుమించు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇంకో పక్క మనకి ఈ యొక్క డిగ్రీ మార్క్స్ అనేవి ముఖ్యంగా పెట్టారు కదా, మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మినిమం మార్క్స్ అనేవి పెట్టారు. 50% పెట్టారు ఓసీ వాళ్ళకి, 45%, 40% అలా పెట్టడం జరిగింది. దానివల్ల ఎంతోమంది కూడా నష్టపోయిన పరిస్థితి మనకు కనిపించింది. అలా మొదటి నుంచి కూడా అనేక ఇబ్బందులు అభ్యర్థులు ఫేస్ చేస్తూనే వచ్చారు. కానీ వాటేటికి కూడా సమాధానం కానీ లేకపోతే వాటేటికి కూడా సరైనటువంటి అభ్యర్థులకి పరిష్కారం కానీ ఇవ్వలేదు, దొరకలేదు. దాన్ని కనీసం న్యాయం చేసుకుందామని చెప్పేసి కోర్టులోకి వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా అక్కడ కూడా భంగపాటుకు గురైన పరిస్థితి కనిపించింది. కానీ అభ్యర్థులకి ఫేవర్గా ఒక విషయం జరిగింది అని చెప్పుకోవడానికి అభ్యర్థులు లేదని చెప్పేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా సెలక్షన్ లిస్టు మరి పెడతామంటున్నారు. వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకే పెడతారు. అసలు వెరిఫికేషన్కి ముందే అభ్యర్థులకి మరి మెరిట్ లిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల చేత లిస్టు తయారు చేయించి మరి ఆ అభ్యర్థుల యొక్క లిస్టు సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి బాహాటంగా అందరికీ తెలిసే విధంగా పెట్టి దాని ప్రకారం వెరిఫికేషన్ చేసినట్లయితే అది ఇంకా చాలా, ఎందుకంటే ఇంతకుముందు అంతా కూడా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు అది జరగకపోవడం అభ్యర్థుల్లో చాలా బాధాకరమైనటువంటి విషయంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. చాలా అసంతృప్తితో ఉన్నారు ఒక రకంగా చెప్పండి అభ్యర్థులని. ఇకపోతే ఇంకొకటి, దీనికి సంబంధించినంత వరకు మరి రేపు లిస్టు పెడతారు. ఆ లిస్టు కోసం ఎవరు ఎదురు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి సెలక్షన్ విధానం తీసుకున్నప్పుడు చాలామంది అభ్యర్థులు చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే తమకి ఓపెన్ కేటగిరీలో అవకాశం, మా కేటగిరీ వాళ్ళకి ఓపెన్లో అవకాశం ఉంటే ఓపెన్లో ఇవ్వకుండా కేటగిరీలో ఇచ్చారని. ఇలా సెలక్షన్లో కూడా చాలా అభ్యర్థులు కన్ఫ్యూషన్ గురయ్యారు. అభ్యర్థులు తాము నష్టపోయాము అనే భావనకైతే రావడం జరిగింది సెలక్షన్ విషయంలో కూడాను. కాబట్టి ఇలాంటి ఏమీ లేకుండా జరగాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అది మరి ఇప్పుడు అభ్యర్థులు మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే వచ్చే లిస్టు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనందరం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకోటి థర్డ్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.